చూద్దాం. మనం చదివినటువంటి 5 నుండి 9 వచనాల్లో గాడ్ ఈజ్ మై క్రియేటర్, దేవుడు నా సృష్టికర్త. చూడండి, 5వ వచనం చూస్తే దేవుడు తన జ్ఞానం చేత ఆకాశమును కలుగచేశాడంట, భూమినేమో నీళ్ళ మీద పరిచాడంట. కనుక భూమి నీళ్ళ మీద పరిచడానికి దానికి అనేకమైన ఉదాహరణలు కలవు, మనం చూడవచ్చు. తర్వాత 7వ వచనంలో గొప్ప జ్యోతులను నిర్మించాడంట. 8వ వచనంలో సూర్యుడిని చేశాడు. 9వ వచనంలో చంద్ర నక్షత్రములను చేసిన వాడుగా ఉన్నాడు. అయితే వీటి అన్నిటి సృష్టిని చేసిన దేవుడు, మనం చదివినటువంటి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేల నుండి నేల మంటితో నరుని నిర్మించి. దేవుడు నా సృష్టికర్త అయి ఉండగా నా కొరకై ఏది లోకములో అవసరమో దాని కొరకై సమస్తమును సృష్టించి చివరిగా నేల మంటితో నన్ను నిర్మించాడు. కనుక హీ ఈజ్ మై క్రియేటర్, నన్ను సృష్టించినవాడు నా ప్రభువే. ఎక్కడి నుండి నన్ను సృష్టించాడు చూస్తే 5 నుంచి 9 వచనాల్లో ఆయన జ్ఞానం చేత మరి ఆకాశంను చేశాడు, భూమిని నీళ్ళ మీద పరిచాడు, గొప్ప జ్యోతులను నిర్మించాడు, తర్వాత సూర్యుని చేశాడు, చంద్ర నక్షత్రములను చేశాడు. ఇవన్నీ కలుగునుగాక అంటే మనం ఎరుగుదాం ఆదికాండం 1-2 అధ్యాయాల్లో అవి కలుగుతూ వచ్చినాయి. ఆయన చేసిన ప్రతిది కూడా మంచిది మంచిది అని చూసినట్టుగా చూస్తాం. అయితే నరుడనైనటువంటి నన్ను నిర్మించడానికి కొరకై ఆయన ఆ విధంగా కలుగునుగాక, నరుడా నువ్వు కలుగుగాక అని చెప్పలా. తన స్వహస్తములతో నేల మంటి నుండి, ఆ నేల మంటిలో ఆ బురద మంటిని తీసుకొని ఒక బొమ్మగా తయారు చేసి అందులో తన యొక్క జీవాత్మను ఉదగా నేల మంటి అయినటువంటి నేను ఏమయ్యానంటే జీవాత్మనవుతూ వచ్చిన. అతనికి మొట్టమొదటి మానవునికి ఆదాము అని పేరు పెట్టబడింది. కనుక మానవులమైనటువంటి మనల్ని దేవుడు సృష్టించిన రీతి మనం ఆలోచిస్తే మనము మంటితో చేయబడిన వారం. మొట్టమొదటి అంశం ఏంటంటే మనము మన జన్మతః మనం మంటి వారమే. రెండవదిగా ఈ లోకంలో జీవించేటువంటి మనము మంటిలోనే జీవిస్తూ ఉన్నాం. మూడవదిగా మనం ఈ లోకం విడిచినప్పుడు తిరిగి మన్నైపోయేవారుగా ఉన్నాం. అనగా నా జీవితం అంతా లేకుండా నాకు ఎంతటువంటి స్థానములున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా, నా కులమో లేకుంటే నా యొక్క స్థానమో ఎంత పెద్దదో లేదా చిన్నదో అయినప్పటికీ కూడా నేను ఎవరయ్యా అంటే ఐ ఆమ్ ద డస్ట్, నేను ఒక మంటి మానవుణ్ణి. చాలాసార్లు నేను మంటి మానవుని ఎరగక దేవుడు ఏం చేస్తాడంటే ఈ మంటి మానవునిలో తన నామమునకు మహిమ తీసుకొని వచ్చినట్లుగా వారి యొక్క ఎవరైతే ఎంత మహిమను తీసుకొని రాగలరో ఆ తన మహిమ కొరకై ఈ మంటి మానవునిలో ఆయన ఏం చేస్తున్నాడంట, తన మహిమైశ్వర్యమును పోస్తున్నాడు. చూద్దామా 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం చదువుతారా ఒకరు? అయినను మా మూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములో మనకు దేవుడు కొంత ఐశ్వర్యము, దాన్ని మహిమైశ్వర్యం అంటారు. ఆయన మహిమైశ్వర్యము పోయగా ఆ మహిమైశ్వర్యమును బట్టి మన దేవునికి మహిమ తీసుకొని వచ్చినట్లుగా ఒక్కొక్కరు ఒక స్థానంలో ఉంటారు, ఒక్కొక్కరు తమ దేవునికి ఘనత తీసుకొస్తారు, ఒక్కొక్కరు ఆయా క్రియల ద్వారా దేవునికి మహిమను తీసుకొచ్చేవారుగా ఉంటారు. కనుక అయ్యా అది ఒకరు ఒక మంటి ఘట్టంలో మహిమేశ్వరు ఉన్న దాన్ని బట్టి ఆ మంటి ఘట్టమును బట్టి దేవునికి మహిమ వస్తుండగా ఆ మంటి ఘట్టమును బట్టి నేను అతిశయించాల్సిన అవసరం లే. ఆ వ్యక్తి అయినా నేనైనా మంటివారమే. మంటిలో పుట్టాము, తర్వాత మంటిలో జీవిస్తున్నాం. ఒక దినాన మంటిలో మేము కలిసిపోవలసిన వారమే. 103వ కీర్తనలు అంటే చదవండి. 103వ కీర్తన 14వ వచనం. 103:14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనం ఎవరమంటా అండి, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మన యొక్క ఎమోషన్స్ వేరు,
మన యొక్క పరిస్థితులు వేరు, మన కొంత టెంపర్మెంట్స్ వేరు, మనకు మాట్లాడే మాటలు వేరు. ఏది ఏమైనప్పటికీ కూడా మంటి ద్వారా, మంటిలో చేయబడినటువంటి ప్రతి మానవుణ్ణి లేదా విశ్వాసిని ఆయన ఏమైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మంటివారమైన మనల్ని ఆయన ఎట్లా రూపిస్తున్నాడు? ఇర్మియా గ్రంథం మనకందరికి తెలిసిన భాగమే, 18వ అధ్యాయం. ఇర్మియా 18వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. దేవుడు ఒక కుండను తయారు చేస్తూ, కుమ్మరైన వాడు ఒక కుండను తయారు చేస్తుంటే ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే ఆ జిగటమన్ను అయినటువంటి ఆ కుండను తయారు చేస్తారు. జిగటమన్ను ఒక్కోసారి విరిగిపోతుంది, దాంట్లో రాళ్ళు ఉంటాయి, దాంట్లో ఇసుక ఉంటుంది, ఒక్కోసారి దాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవచ్చు, తద్వారా ఆ కుండ విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు అతను ఏం చేస్తాడంటే కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా, అంటే తనకు ఇష్టమైనట్లుగా, తనకు ఏ కుండ ఏ రూపంలో ఉండాలో, ఏ పాత్ర ఏ యొక్క రూపంలో ఉండి తనకు ఇష్టమైందో తనకు ఇష్టమైనట్లుగా ఈ కుమ్మరి ఆ కుండను తయారు చేసేవాడుగా ఉన్నాడు. అందుకని 6వ వచనంలో ఉంటాడు చివరిలో, ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారారా మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి కుండలమైనటువంటి మంటి పాత్రమైన మనము ఇతర పాత్రలతో పోల్చుకోవడానికిలా, ఒకరికి ఎక్కువ ఘనత ఉండొచ్చు, ఒక పాత్రకు తక్కువ ఘనత ఉండొచ్చు, ఒక పాత్ర ఎన్నిక లేనిదిగా ఉండవచ్చు, ఒక పాత్ర ఎన్నిక కలిగి ఉండవచ్చు. అయితే దేవుని ఇంటిలో లేదా కుమ్మరి ఇంటిలో ప్రతి పాత్ర ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. ఉదాహరణకు మన ఇంట్లో గోడ మీద ఒక గడియారం ఉంటుంది, కొద్ది రోజులు అది బాగా నడుస్తున్న తర్వాత ఒక దినాన్ని చెడిపోతుంది, ఆగిపోతుంది. ఆగిపోయిన గడియారం కూడా పెద్దలు ఏం చెప్తారంటే రోజుకు 2 పర్యాయములు కరెక్ట్ టైం చూపిస్తుందంట. అది చెడిపోయింది, ఆగిపోయింది, ఆ గడియారం పనికిరాదు. అయినప్పటికీ పనికిరానటువంటి గడియారము 24 గంటలు రోజుకు 2 సార్లు కరెక్ట్ టైం, రైట్ టైం చూపిస్తుంది. ఒకవేళ 12 గంటల 15 నిమిషాలకు అది ఆగిపోయింది అనుకోండి, మధ్యాహ్నం 12:15 అది కరెక్ట్ టైం చూపిస్తుంది. మరి తెల్లవారుజామున 12:10 కూడా కరెక్ట్ టైం చూపిస్తుంది. అంటే దేవుని ఇంటిలో లేదా కుమ్మరి ఇంటిలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఆ కుమ్మరి వానికి అవసరమే. ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క ధరకు అమ్ముకుంటాడు, ఒక్కొక్క పాత్రను ఒక అవసరానికి వాడుకుంటాడు. కనుక దేవుని ఇంటిలో ఈ కుమ్మరివాడు ఈ మంటి పాత్రలు తయారు చేస్తూ ఉండగా అవి ఎరిగిపోయినప్పటికీ వాడిని తమకు ఇష్టమైనట్టుగా చేసేవాడు. అయితే ఈ మన్ను ఏం చేయకూడదంట? చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదువుదామా? 9వ వచనం. మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించిన వానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా. చూసారా? అంటే కుమ్మరి ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క పాత్రలు, మంటి ఘటములు, అవి కుమ్మరి వాని చేతిలో ఉన్నాయి. అయ్యా నన్ను ఎందుకు ఇట్లా చేశావు? నా పక్కన ఉన్న పాత్ర ఏమో మంచి అవసరానికి ఉంది, అది బాగా ఉపయోగపడతా ఉంది, నన్నైతే మూలకు పెట్టేశావు, నన్ను ఎందుకు ఇలా చేసావని వాదించేదానికి అవకాశం లేదు. అది వాదించేటువంటి ఆ యొక్క వాదించదగునా అని అంటాడు. రూపించు వానితో నువ్వేం చేస్తున్నావు అని అనదగునా అంటాడు. కాబట్టి దేవుని ఇంటిలో ఉన్నటువంటి అంటే కుమ్మరి వాని చేతిలో ఉన్నటువంటి మంటి ఘటములమైన మనము, కుమ్మరివాడు ఏ విధముగా మనల్ని వాడుకోవాలనుకుంటాడో, మనం ఏ విధంగా ఉండాలనుకుంటాడో ఆ విధంగా ఉండనట్లు ఈ మంటి ఘటములలో తన ఐశ్వర్యమును పోసేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకు ఒక ఉదాహరణ చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చదువుదాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం అందరూ కలిసి చదువుదామండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని అందరూ కలిసి చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం అందరూ కలిసి చదువుదాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము,
లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక సామాన్యమైన స్త్రీ హన్న యెహోవా సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, రెండవది మొదటి వచనంలో, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను అన్న అనేటువంటి ఒక సామాన్య స్త్రీ మధ్యలో 8వ వచనం మధ్య భాగంలో అంటది, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. అంటే అన్న చెప్పే సాక్ష్యం ఏంటంటే, అయ్యా నన్ను మంటిలో నుండి ఎత్తుకొనినవాడు నా ప్రభువే. నేను ఒకప్పుడు మంటిలో ఉంటిని. మంటిలో ఉన్నప్పుడు నా యొక్క వైరియగు పెనిన్న చేత నేను విసిగింపబడుతూ ఉంటిని. అయ్యో నా భర్త అయిన ఎల్కానా నాకంటే కూడా నా వైరి అయినటువంటి పెనిన్నాను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పెని నాకైతే కుమారులు కలిగారు, నాకైతే సంతు లేదు. సంతు లేని దాన్ని బట్టి పెనిని ఏం చేస్తుందంటే హన్నాను ప్రతిదినం కూడా విసిగిస్తుంది, కోపం పుట్టిస్తుంది. చూడమాట మొదటి వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం కలిసి చదువుదామండి. 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. ఇక్కడ ఎల్కానా యొక్క ఇంటిలో ఎల్కానాతో కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు 2 మంటి ఘటములు ఉన్నాయి. ఆ 2 మంటి ఘటములు, ఒకరు ఎల్కానా, ఒకరు పెనిన్న, రెండవ మంటి ఘటము హన్న. ఆ యొక్క పెనిన్న అనేటువంటి మంటి ఘటమునకు మహిమైశ్వర్యం వచ్చింది. ఆ యొక్క పెనిన్న అనే ఆ యొక్క ఘటాన్ని భర్త అయిన ఎల్కానా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు సైతం లేదా కుమ్మరివాడు సైతం మంటి ఘటమైనటువంటి పెనిన్నాను ప్రేమించి సంతుగల దానిగా చేశాడు, సంతానం ఇచ్చాడు. పెనిన్న తన పిల్లలతో తన భర్తతో ఆ కుటుంబంలో సంతోషంగా ఉంది. అయితే ఇంకొక మంటి ఘటం ఉంది ఆ ఇంటిలో. ఆ మంటి ఘటం పేరే హన్న. ఆ హన్న అనేటువంటి మంటి ఘటమునకు సంతానం లేరంట. అందరూ బట్టి పెనిన్న ఏం చేస్తుందంటే ఆమెను విసిగిస్తుంది, కోపం పుట్టిస్తుంది. ఈ మంటి ఘటానికి అయినటువంటి హన్నాకు తమ ఇంటిలో ప్రతిదినము విసిగే, కోపమే. కనుక ఆ యొక్క పెనిన్న యొక్క మంటి ఘటమును బట్టి ఈమె విసిగించబడి కోపము కలుగుతూ ఉండగా ఆమె ఏం చేస్తున్నాడు? 7వ వచనం చివరి భాగంలో, ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చెను. ఈ మంటి ఘటము అనగా అన్న అనేటువంటి మంటి ఘటము ఆ యొక్క పెనిన్న ఆమెను విసిగిస్తూ ఉండగా, కోపం పుట్టిస్తూ ఉండగా, ఈ అన్న అనేటువంటి మంటి ఘటం ఏం చేస్తుందంట అండి, రోజు కూడా ప్రతిదినము భోజనం చేయకుండా ఏడుస్తూ ఉంది. అంత మాత్రమేనా? చూడండి 10వ వచనం మొదటి భాగంలో, బహు దుఃఖాక్రాంతురాలైంది. తర్వాత యెహోవా సన్నిధిని బహుగా ఏడుస్తూ ఉంది. 11వ వచనంలో, యెహోవా నీ సేవకురాలు నేను నాకు కలిగిన శ్రమను చూసారా? ఒకటే ఇంట్లో 2 మంటి ఘటాలు ఉన్నాయే. ఆ కుమ్మరివాడు ఈ విధంగా అన్యాయం చేయవచ్చునా? నాలాంటి వాడైతే ఏంటి కుమ్మరివాడా, నువ్వు ఇంట్లో 2 ఘటాలు చేస్తే ఒకటి మంచిది, రెండోటికి రకం చేస్తావే, 2కు ఈక్వల్గా ఇవ్వచ్చు కదా. ఆ ఇద్దరికి కూడా అనగా పెనిన్నాకు అన్నా కూడా శరక కుమారుని ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆ ఇంటిలో ఇన్ని శ్రమలు కలగజేశావు, ఇంత దుఃఖము కలగజేశావు? ఆమె ఏడుస్తూ ఉంటే నీ కొంచెమన్నా కనికరం లేదా, నీ కొంచెమన్నా జాలి లేదా అనవచ్చు. అయితే ప్రియమైన సోదరా సహోదరి, మన ఎడల దేవుని యొక్క ఏర్పాటు వేరు. మన ఎడల దేవుని యొక్క ఏర్పాటు ఉన్నతమైంది. ఆమె ఏం చేసిందంటే అన్న అనేటువంటి మంటి ఘటము యెహోవా దగ్గరికి వెళ్ళి ఒక తీర్మానం చేసుకుంది, లేదా ఒక మొక్కుబడి చేసుకుంది. యెహోవా, నువ్వు నాకు మగపిల్లను దయచేస్తే నేను వారిని నీకు అప్పగింతును అని మొక్కుబడి చేసుకుంది. ఆ మంటి ఘటము ఎన్నిక లేనటువంటిది, విసిగించబడినటువంటిది, కోపం కలిగించేటువంటిది, ఏడ్చేది, శ్రమల గుండా పోయేది, బహు దుఃఖాక్రాంతులుగా ఉండేది. అటువంటి మంటి ఘటము ఇప్పుడు దేవుని దగ్గర ఏమని తీర్మానం చేసుకుందంటే, అయ్యా ఓ కుమ్మరివాడా, నాకు ఒక మగపిల్లవాడిని దయచేవా, వారిని నీకే అర్పిస్తా అని ఒక తీర్మానం చేసుకుంది. తర్వాత యెరూషలేము ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళింది. అక్కడ ఏలి అయినటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. అతని దగ్గరికి పోయి ఆమె మనోదుఖం గలదానిగా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే ఆమె యొక్క పెదవులు మాత్రమే కనబడ్డ చూచి యాజకుడు సైతం అంటావు, అమ్మా నువ్వెంతవరకు మత్తురాలవై ఉంటావు? ఆమె యొక్క హృదయంలో ఉన్న బాధ, ఆమె కన్నీళ్ళలో ఉన్న కన్నీళ్ళు ఆమె జ్ఞాపకం చేసి ఆ యొక్క భర్త ఎల్కానా పట్టించుకోలేదు, ఆ యొక్క వైరి అయినటువంటి పెనిన్నా పట్టించుకోలేదు.
యాజకుడిని ఏలీ పట్టించుకోలేదు. ఏలీ కూడా అంటాడు, ఏమంటాడంటే, అమ్మ ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉంటావు అంటే ఆమె కోపాలే, నీకు ఎట్లా కనపడుతున్నావు నేనని చెప్పలే. ఆమె ఏం చెప్తుందండి, అయ్యా నా ఏలినవాడా, నేను అమోన దుఃఖం గల దానై ఉన్నాను, నేను ద్రాక్షరసంనైనను మద్యమునను పానం చేయలేదు, కానీ యెహోవా సన్నిధిని నా ఆత్మను కుమ్మరించుకుంటూ ఉన్నా. ఎంత శ్రేష్టమైన మంటిఘటం! ఆ మంటిఘటంలో మహిమైశ్వర్యం లేదు, కానీ అయితే మహిమైశ్వర్యం లేకపోయినటువంటి హన్నా అనే మంటిఘటం ఎంతగా కన్నీళ్లు కార్చింది, ఎంతగా ఏడ్చింది, బహు దుఃఖాక్రాంతురాలైన రాయబడింది. అంటే ఆమె ప్రతిదినం కూడా ఎంతగానో ఏడుస్తూ ఉన్నట్టుగా చూస్తాం. అటువంటి మంటిఘట్టమైన హన్న దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ రాగా ఆ మొరను దేవుడు విని, కుమ్మరి అనే వ్యక్తి ఆమె యొక్క మొరను విని ఏం చేశాడంటే ఓ కుమారుని దయచేశాడు. ఆ కుమారుని ఏం చేసిందంట చూడండి, ఆ కుమారుని ఏం చేసిందంట 28వ వచనంలో, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పి, హీ వాజ్ డెడికేటెడ్ హిస్ సన్ టు గాడ్. దేవుని సన్నిధిలో తనకు ఇచ్చిన ఏకైక కుమారుని ప్రభు ఇవ్వగా, ఆ కుమ్మరి తనకు ఏకైక కుమారుని ఇవ్వగా, ఆ కుమారుని సైతం దేవుని కొరకై ప్రతిష్ఠిస్తూ ఉంది. ఇప్పుడు ఆమె అంటది 8వ వచనం 2వ వచనం మధ్య భాగంలో, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. అయ్యా నేను ఒకప్పుడు మంటిలో ఉంటిని, ఎన్నిక లేని దానిగా ఉంటిని, నన్ను ఎవరు ప్రేమించేవారు కాదు. నా భర్త ఎల్కానా నాకంటే కూడా పెనిన ఎక్కువ ప్రేమించేవాడు. నా వైరి అయిన పెనిన్న నన్ను విసిగించేది, నా కోపం పుట్టించేది, నాకు ఏడుపుండేది, బహుదినం దుఃఖాక్రాంతురాలనే ఉంటిని. చివరికి యాజకుడు సైతం నేను యెహోవా సన్నిధిలో నా హృదయంలో ఉన్నటువంటి వీటన్ని కుమ్మరించుకుంటూ ఉంటే ఏమనిందంట అండి, ఆయన ఏమన్నాడు, ఎంతవరకు మత్తురాలవై ఉంటావు. ఆమె అంటది, అయ్యా నా మనోదుఖము యెహోవాను కుమ్మరించుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఆమె అంటే ఏమంటదంటే, ఆమె అనే మాట అంటే, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, మంటిలో నుండి తీసేవాడు నీవే. కనుక ప్రేమ వాళ్ళారా, మంటివారమైన మనం, మన జన్మనే మంటివారం. ఈ లోపల మంటిలోనే మనం జీవిస్తూ రావాలా, మంటిలోనే పెరగాల. మన యొక్క జీవితము, మన దేహము ఇదంతా మంటిపాలే. ఒకనాడు ప్రభు మనం పిలిస్తే మనం మంటివారం కావాల్సిందే. నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు మనము మంటివారం అవుతాం, మంటిలోనే కలిసిపోతాం. అయితే ఈ మంటిలో కలిసిపోయేటువంటి ఈ దేహం కొరకై మనం ఎంతగా తాపత్రయపడేవారుగా ఉంటాం, ఎంతగా ఆశపడేవారుగా ఉంటాం. ఈ అన్న అంటది, అయ్యా మంటిలో నుండి ఎత్తువాడవు నీవే. తర్వాత చూస్తే 3వ అధ్యాయంకి వెళ్ళినా 4వ అధ్యాయం వెళ్ళినా ఆ సమయంలో అనేటువంటి మంటి అన్న యొక్క మంటి పాత్ర అయినటువంటి కుమారుడు దేవుని సన్నిధిలో పెరుగుతూ వచ్చాడు, ప్రవక్తగా నిలబడ్డాడు. ఆయన మాట ప్రవక్తగా ఆ యొక్క దేశంలో వ్యాపిస్తూ వచ్చింది. ఆ యొక్క దేవాలయమునకు ఇక ఎల్కానా కానీ పెనిన్న కానీ ప్రతి వారం ఆ యొక్క సంవత్సరం 3 మార్లు ప్రతి మగవారు కూడా యేసులో కనబడాలని చెప్పేటువంటి మాట ప్రకారము ఆ యొక్క దేవాలయంకి వస్తూ ఉన్నారు. వారు బలులర్పిస్తూ ఉన్నారు. బలులర్పిస్తున్నప్పుడు సమూయేలు ఉన్నాడు అక్కడ. సమూయేలు పెనిన్నాతో కానీ ఎల్కానాతో కానీ మీరు నా తల్లిని ఎంతగా అవమానపరిచారు అని మాట్లాడలే. ఒకవేళ తన కుమారుడైన సమూయేలుతో పాటు ఒకవేళ హన్న కూడా ఉందేమో, దేవుని దగ్గర బలి అర్పిస్తుందేమో. వారు వచ్చినప్పుడు అయ్యా చూడండి నా కుమారుడు ఎంతగా ఎదిగాడు, నా కుమారుడు ఒక ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు అని వారు పెనిన్నాను కానీ ఎల్కానాను కానీ లేదంటే ఆ ఊర్లో ఉన్నవారు కానీ వారు ఎక్కడ కూడా ప్రశ్నించినట్టుగా మనం చూడం చరిత్రలో. అనగా వారు అన్న నేను మంటిదానని చెప్పి గుర్తించింది. సమూయేలు మేము మంటివారమని గుర్తించాడు. కనుక ఈ లోకంలో ఎవరు ఏ విధంగా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, దేవుని ఇంటికి బలి అర్పించడానికి వచ్చేటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా సరే వారి గురించి సమూయేలు కానీ అన్నని మాట్లాడలేదు. కానీ వారి యొక్క డ్యూటీ ఏందో, వాళ్ళ కార్యం ఏంటో వారు చేసుకుంటూ వెళ్తున్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా అన్న ఆమె గుర్తించినట్టే, అయ్యో మంటిలో నుండి ఎత్తువాడవు నీవే ప్రభువా. నాకేమున్నా లేకపోయినా, నా తోటి వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా, వారి యొక్క మంటికట్టంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా నాకు లేకపోయినప్పటికీ నేను నీకే అప్పగించుకుంటాను, నీతోనే ఉంటాను. తద్వారా అయ్యా ఈ మంటిఘట్టంలో మహిమైశ్వర్యమును పోసి నీకు యుక్తమైనట్లుగా ఈ మంటిఘటాన్ని మలిచే దేవుడవు నీవు అని చెప్పేసి అన్న ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా చూస్తాం. రెండవదిగా చాలా ఆశ్చర్యకరమైన సంగతి రండి, మొదటి రాజుల గ్రంథం
ఒక వచనం చదువుతామండి, 16వ వచనం. మొదటి రాజుల గ్రంథం 16వ వచనం. మొదటి 2 వచనాలు కలిసి చదువుదామండి. యెహోవా వాక్కు, మొదటి రాజులు 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా వాక్కు హనాని కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గురించి ఇలాగ సెలవిచ్చెను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారినిగా చేసి తిని, అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారంగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారకు నా జనులు పాపం చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. ఇక్కడ చదివినటువంటి భాగంలో ఒక అంశం ఏంటంటే, ప్రవక్త అయిన యెహూ ఇశ్రాయేలు రాజు అయిన బయెషాతో మాట్లాడే దేవుని మాట, దేవుడు ప్రత్యక్షమై సెలవియ గారు మాట్లాడే మాట ఏంటంటే, చూడండి 2వ వచనంలో, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలును వారి నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. యెహోవా దేవుడు ఇశ్రాయేలు రాజు బయెషాతో మాట్లాడుతున్న మాట, యెహూ అనే ప్రవక్త ద్వారా బయెషా అనేటువంటి ఇశ్రాయేలు రాజుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేశాను, మంటిలో నుండి తీసి ఇశ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారినిగా చేశాను. అయితే అతను ఏం చేశాడంట అండి, యెరోబాము ప్రవర్తించినట్టుగా ప్రవర్తించుచు ఇశ్రాయేలు పాపం చేయటకు కారణమై దేవుని యొక్క కోపము వారి మీద పుట్టించినట్లుగా ఇశ్రాయేలు రాజైన బయెషా ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఏంటి యెరోబాము దినములలో చేసిన పాపం ఏంటి? ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నేను గత వారం నుండి 136వ కీర్తన ధ్యానిస్తూ దేవుడు నువ్వు సృష్టికర్తవు కదా, నన్ను ఎట్లా సృష్టించావని ఆలోచిస్తూ ఉండగా ఈ బయెషా యొక్క కాలంలో ఉన్నటువంటి యెరోబాము రాజు గురించి ధ్యానిస్తూ వచ్చాను. యెరోబాము విషయమే చూస్తారండి, 13వ అధ్యాయం. నేను చాలాసార్లు బైబిల్ చదివాను కానీ ఇది కొత్తగా నాకు అనిపించింది. 13వ అధ్యాయంలో మొదటి వచనం అందరు కలిసి చదువుదామా? 13వ అధ్యాయం మొదటి వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చాను. ధూపం వేయుటకు యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా. యెరోబాము అనేటువంటి ఇశ్రాయేలు రాజు ధూపము వేయుటకు ఎక్కడున్నాడండి? బలిపీఠం వద్ద ఉన్నాడంట. అసలు బలిపీఠం మీద ధూపం ఎవరు వేయాలి? యాజకులు వేయాలి. మనం సౌలు యొక్క జీవితంలో చూస్తాం. అయితే యెరోబాము ధూపం వేయుటకై బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఈ యూదా దేశంలో నుండి ఒక ప్రవక్త, దైవజనుడు ప్రవక్త వచ్చాడంట. అనగా యూదా రాజ్యం వేరు, ఇశ్రాయేల్ రాజ్యం వేరు. కనుక ఇశ్రాయేల్ రాజ్యము ఎక్కడ బేతేల్లో ఉన్నారు. బేతేల్లో యెరోబాము దేవునికి బలిపీఠం పైన ధూపం వేయాలని యెరోబాము సాహసిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని చేత సెలవు పొంది యూదా దేశంలో ఉన్నటువంటి దైవజనుడైన ఒక ప్రవక్త యెరోబాము దగ్గరకు వచ్చాడు. యెరోబాము దగ్గరకు వచ్చి ఆయన ప్రవచించేదంటే యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకి ప్రకటన చేశాడు. బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా అని బలిపీఠముతో మాట్లాడుతూ, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవటయే యెహోవా ఇచ్చు సూచన. ఏ బలిపీఠం మీద అయితే యెరోబాము రాజు ధూపం వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ బలిపీఠముతో యూదా దేశం నుండి వచ్చినటువంటి దైవజనుడైన ప్రవక్త ప్రవచించేదంటే, ఎవరైతే అన్యులు లేకుంటే అన్ని రాజులు యాజకులు కాకుండా ఈ బలిపీఠం మీద దహనబలి ఆయన ధూపం వేయాలని ప్రయత్నం చేస్తారో ఆ యొక్క బలిపీఠం ఏమైపోతుంటే బద్దలైపోతుంది, దాని మీద బుగ్గి ఒలికిపోతుంది. ఇది యెహోవా ఇచ్చే సూచన. అనగా వారు అర్పించే ధూపము దేవునికి ఇష్టము కాదు అన్నట్లుగా ఆ యొక్క యూదా దేశం నుండి వచ్చేటువంటి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్త ప్రవచించగానే యెరోబాము ఏమన్నా అంటే తన చేయి చాపాడు బలిపీఠం పైకి. చేయి చాపినటువంటి యెరోబాము ఆ కుటుంబారితో, అరే ముందు ఆ ప్రవక్త వాడిని పట్టుకోండి అని చెప్పి పురమాయిస్తూ వచ్చాడు. అనగా నాకు వ్యతిరేకంగా నువ్వు ప్రవచిస్తావా అన్నట్టుగా అతను పురమాయిస్తూ వచ్చాడు. పురమాయించురాగా
వెంటనే ఆ యెరొబాము ఏ చెయ్యినైతే చాపాడో, ఆ దైవజనుడు పట్టుకోమని చెప్పి చేయి చాపాడో, ఆ చెయ్యి ఎండిపోతూ వచ్చినట్టుగా చూస్తాం. ఆ చెయ్యి ఎండిపోతూ వచ్చింది. ఆ చెయ్యి ఎండిపోతే వెంటనే యెరొబాము ఆ దైవజనుడితో, ఓ దైవజనుడా, ఓ ప్రవక్త, యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్త, అయ్యా నన్ను క్షమించు, నా కొరకై యెహోవా దేవుని వేడుకో, నేను బాగున్నట్టుగా వేడుకోమని చెప్పి బ్రతిమలాడుతూ వస్తే, ఆ యూదా దేశం నుండి వచ్చినటువంటి దైవజనుడైన ప్రవక్త ఆ యొక్క యెరొబాము పక్షంగా యెహోవా నామంలో వేడుకుంటూ రాగా, బ్రతిమలాడుతూ రాగా, ఆ చెయ్యి చాపినటువంటి యెరొబాము చెయ్యి, ఎండిపోయినటువంటి చెయ్యి ఏమైందంటే బాగవుతూ వచ్చినట్టుగా చూస్తుండే 6వ వచనం. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగవునట్లు నీ దేవుడైన యెహోవా సమ్ముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బతిమాలు కొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలు కొనను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. యెరొబాము యొక్క చెయ్యి మునుపటి వలె అయింది. యెరొబాము గుర్తించాడు, యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్త ఇతను నిజంగా దైవజనుడే అని గుర్తించాడు. గుర్తించి ఆ దైవజనుడిని వేడుకుంటా ఉన్నాడు, అయ్యా నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో, నా ఇంటికి వచ్చి భోజనం చేయి, నేను ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించు అని చెప్పి ఆ యూదా దేశం వచ్చిన ప్రవక్తను వేడుకుంటూ రాగా, ఆ ప్రవక్త ఏం చెప్పాడంటే, చూడండి ఏం చెప్పాడు ఆ ప్రవక్త. 8వ వచనం కలిసి చదువుదామండి. 8వ వచనం. దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంట్లో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నువ్వు వచ్చిన మార్గంలో తిరిగి పోవద్దనియు యెహోవాకు చేత నాకు సెలవాయనని రాజుతో నేను. రాజుతో చెప్పాడు, అయ్యా యెహోవా చేత నాకు సెలవైంది ఏంటంటే, ఈ ప్రాంతంలో, ఈ స్థలములో అన్నపానములు పుచ్చుకోవద్దు. ఏం చేయాలంట, నువ్వు వచ్చిన మార్గం కాకుండా వేరొక మార్గం తిరిగిపోమని చెప్పి యెహోవా చేత నాకు సెలవయ్యానని చెప్పేసి అతను వచ్చిన మార్గం కాకుండా వేరొక మార్గంలో యూదా దేశంకు ప్రయాణం ఆరంభించాడు. ఇక్కడ నుంచి గమనించిన అంశం గమనించాలా, మన ఆత్మీయ జీవితంలో 3 అంతల అనుభవాలు మనం నేర్చుకోవాలా. అదేంటంటే, ఎప్పుడైతే ఈ ప్రవక్త యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్త, గుర్తించాలి, యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్త రాజుతో సెలవిచ్చి వేరొక మార్గంన తన యూదా దేశమునకు ప్రయాణం వెళ్తూ ఉండగా ఈ యెరొబాము యొక్క బలిపీఠం దగ్గర జరిగిన సంగతులన్నిటినీ ఏం చేశారంటే, అదే బేతేలులో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడంట. చూద్దాం ఆ మాట. 11వ వచనం చదవండి ఒకరు. బేతేలులో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురం ఉండెను. చాలమ్మా. అదే బేతేలులో ముసలివాడైనట్టు ఒక ప్రవక్త కాపురం ఉన్నాడంట. ఆ ప్రవక్తకు వారి కుమారులు వచ్చేసి, నాన్న ఇట్లా జరిగింది బలిపీఠం దగ్గర, రాజు బలిపీఠం ధూపం వేయకపోతే యూదా దేశం నుండి ఒక ప్రవక్త వచ్చాడు, ఆయన ప్రవచించాడు బలిపీఠం గురించి. ఆ యొక్క ప్రవక్తను పట్టుకోవడానికి ఈ యొక్క యెరొబాము ప్రయత్నం చేసి తను చేయి చాపగా చెయ్యి ఎండిపోయింది. అయితే చెయ్యి ఎండిపోయిన దాన్ని బట్టి ఆ యెరొబాము ప్రవక్తను వేడుకుంటూ వచ్చినాడు. అయ్యా నీ దేవుని వేడుకోమని చెప్తే ఆయన యెహోవా నామములో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ చెయ్యి మరలా బాగైంది అని చెప్పాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? తన దేశంలోకి వెళ్ళిపోయాడు. సరే, ఏ మార్గం గుండా వెళ్ళాడు? ఇదిగో పలాని మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు అని చెప్పారు. చెప్తే అతను ఏం చేశాడంటే, ముసలి ప్రవక్త తన యొక్క కుమారులను పిలిచి, రే గాడిదలకు గంత కట్టండి అని చెప్పాడు. గాడిదలకు గంత కట్టి గాడిద మీద ఎక్కి ఆ ప్రవక్త ఏ మార్గం గుండా వెళ్ళాడో ఆ మార్గం గుండా వెళుతూ ఆ ప్రవక్తను కలుసుకోవడానికి వెళ్ళి ఒక మస్తకీ వృక్షం కింద యూదా దైవజనుడైనటువంటి ప్రవక్త మస్తకీ వృక్షం మీద కూర్చొని ఉండగా అతన్ని కలుసుకునేట్టుగా చూస్తాం. చూడండి ఆ మాట చదువుదాం రండి. 14వ వచనం చదవండి. చాలమ్మా. అతను ఏం చెప్పాడండి, మస్తకీ వృక్షం కింద ఉన్నటువంటి యూదా దేశం యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయ్యా యూదా దేశం వచ్చే ప్రవక్త నువ్వేనంటే అవును నేనే అన్నాడు. అంటే ఈ ప్రవక్త అంటాడు, అంటే బేతేలున్న ముసలి ప్రవక్త, రెండు గుర్తుపెట్టుకోవాలి. యూదా దేశపు ప్రవక్త ఒకరు, బేతేలులో ఉన్న ముసలి ప్రవక్త ఒకరు. ఈ బేతేలులో ముసలి ప్రవక్త అంటాడు, అయ్యా నా ఇంటికి వచ్చి అన్నపానములు పుచ్చుకొని విశ్రాంతి తీసుకో అన్నాడు. అప్పుడు యూదా దేశం వచ్చే ప్రవక్త అంటాడు, లేదు నా దేవుని ద్వారా నాకు సెలవైన మాట ఏంటంటే ఈ స్థలంలో అన్నపానములు పుచ్చుకోవద్దనియు
తర్వాత నువ్వు వచ్చినటువంటి మార్గంలో కాకుండా వేరే మార్గం వెళ్ళమని నా దేవుడు నాకు సెలవైంది అని చెప్పాడు. సెలవైందంటే ఆ ముసలి ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? అందరం కలిసి చదువుదాం 18వ వచనం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతను నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పారని అతనితో అబద్ధం ఆడగా. జాగ్రత్త గమనించాల. యూదా దేశంలో వచ్చే ప్రవక్త కరెక్ట్గానే ఉన్నాడు. ఎప్పటి వరకు? ఈ ముసలి ప్రవక్త వచ్చి మాట్లాడేంత వరకు ఉన్నాడు. ఈ మస్తకి వృక్షం కింద ఉన్నటువంటి యూదా దేశపు ప్రవక్తను దగ్గరికి వచ్చినటువంటి బేతేలులో ఉన్న ముసలి ప్రవక్త ఏమంటాడంటే, అయ్యా నేను కూడా నీ వంటి ప్రవక్తనే, కనుక ఒక దేవదూత వచ్చాడు నా దగ్గరికి. ఆ దేవదూత ఏం చెప్పాడంటే, నీకు అన్నపానములు ఇవ్వమని ఇంటికి పిలుచుకుపోమని చెప్పి నాతో చెప్పాడు అని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్తే ఆ యూదా దేశపు ప్రవక్త దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ అన్నపానములు పుచ్చుకోవద్దు, నీ దేశమునకు వేరొక దారి గుండా వెళ్ళమని చెప్పాడు. అది దేవుడు చెప్పిన మాట. అయితే ఆ యొక్క యూదా దేశం వచ్చిన ప్రవక్త ఈ బేతేలులో ఉన్నటువంటి ముసలి ప్రవక్త మాట విని ఏం చేశాడు తెలుసా? ఆ ముసలి ప్రవక్త ఇంటికి బేతేలుకు వెళ్ళి అన్నపానములు పుచ్చుకున్నాడు. అన్నపానములు పుచ్చుకున్న తర్వాత ఏ ముసలి ప్రవక్త అయితే అబద్ధం చెప్పాడో అదే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ప్రవక్తతో, యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటాడు, రండి అందరు కలిసి చదువుదామా. 20వ వచనం. వారు భోజనం చేయుచుండగా అతను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయెను. 21 కూడా కలిసి చదువుదామండి. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకోనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరములు నీ పితల సమాలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. పిల్లవారు గమనించండి, మన ఆత్మీయ జీవితంలో ఈ దినాల్లో మన కుటుంబంలో జరిగే పరిస్థితులు ఇవే. యూదా దేశం వచ్చే ప్రవక్త వన్ ఆఫ్ ది గుడ్ ప్రాఫిట్, మంచి ప్రవక్తనే. దేవుడి మాట విన్నాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. యూదా దేశం నుండి వచ్చి బేతేలుకు వచ్చేసి యరొబాము దగ్గర ఉంటే బలిపీఠంతో ప్రకటించాడు. యరొబాము చేయి ఎండిపోతే యరొబాము యొక్క రిక్వెస్ట్ ప్రకారము యరొబాము బాగు చేశాడు. తిరిగి యరొబాము పిలిస్తే, అయ్యా నా ఇంటికి రా, విశ్రాంతి తీసుకో, అన్నపానం తీసుకుంటే అక్కడ తీసుకోకుండా దేవుడు నాకు ఇక్కడ ఏమి పుచ్చుకోవద్దని చెప్పాడు, వేరొక మార్గం ఉండా నా దేశం వెళ్ళమన్నాడు కనుక నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. అంతవరకు బాగానే ఉంది మన ఆత్మీయ జీవితం. ఇప్పుడు ఒక మొట్టమొదటి అంశం ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశించుట అనేది నా అంశం. ఎవరండి? యూదా దేశపు ప్రవక్త మరి యెహోవా దేవుడు. యెహోవా దేవుడు చేసినట్టుగా యూదా దేశ ప్రవక్త చేస్తూ ఉన్నాడు. ఒక ఇంట్లో ఉన్నట్టు భార్యాభర్తలు వారు చాలా చక్కగా కాపురం చేస్తూ ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. వారు కొత్త పెళ్ళైనప్పుడు ఎవరిని పట్టించుకోరు, వారు ఆడుతూ పాడుతూ ఎంతో హ్యాపీగా సంసారం చేస్తూ ఉంటారు. అయితే ఈ యూదా ప్రవక్తకును యెహోవా దేవుడికి మధ్య మూడో వ్యక్తి వచ్చాడు. ఎవరండి మూడో వ్యక్తి? బేతేలులో ఉన్న ముసలి ప్రవక్త. అతను వచ్చి ఏం చెప్పాడు, అయ్యా యెహోవా దేవుడి దూత నాకు వచ్చి చెప్పాడు, ఇట్లా నిన్ను పిలుచుకురామని చెప్పాడు అని చెప్పాడు. చెప్పగానే యూదా దేశం యొక్క ప్రవక్త ఏం చేశాడు, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళగానే యెహోవా దేవుని యొక్క కోపం రగులుకుంది. ఏ వ్యక్తి అయితే అబద్ధం చెప్పాడో అదే ప్రవక్తనే దేవుడు వాడుకుంటా ఉన్నాడు. అర్థమైందా? ఏ ప్రవక్త అయితే అబద్ధం చెప్పాడో అదే ప్రవక్త దేవుడు వాడుకొని యూదా ప్రవక్తతో అంటాడు, అయ్యా నువ్వు దేవుని మాట వినకుండా దేవునికి తిరస్కరించి దేవునికి ఎదురాడి ఇక్కడ అన్నపానం పుచ్చుకోవద్దని నువ్వు అన్నపానం పుచ్చుకున్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలో చేరదు. ఆ మాట చెప్పినా కొంత దూరం వెళ్ళాడు. వెళ్ళగానే సింహం ఎదురుపడింది. సింహం అతన్ని చంపేసింది. ఎంత అన్యాయం అండి! దేవుని మాట ప్రకారమే వచ్చాడు, దేవుడు ప్రకటించమంటే ప్రకటించాడు. ఆ ముసలి ప్రవక్త వస్తే, అయ్యా నాకు దేవుని దూత చెప్పాడు నువ్వు రా అంటే వెళ్ళాడు. ప్రేమను గమనించండి బాగా. ఒక భార్యాభర్తలు కుటుంబంలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. యూదా దేశ ప్రవక్తకు యెహోవా దేవునికి ఉన్న సంబంధం, రిలేషన్షిప్ ఎంత చక్కగా ఉంటుందో ఆ విధంగా భార్యాభర్తల యొక్క సంబంధం అంత చక్కగా ఉంటుంది.
మొట్టమొదటి. రెండవదిగా నీవు చేసే పరిచర్యలో నీ పరిచర్యకు నీ దేవునికి మధ్యలో సంబంధం చాలా చక్కగా ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఒక వ్యక్తి మూడో వ్యక్తి ప్రవేశిస్తాడు. నువ్వు చేసే పరిచర్యలో నువ్వు నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉంటావు, మూడో వ్యక్తి ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు మనం ఏం చేస్తామంటే, భార్యాభర్తలు ఏం చేస్తారంటే, భార్య యొక్క అమ్మ కానీ, భార్య యొక్క నాయన కానీ, లేకుంటే భర్త యొక్క తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, లేకుంటే ఒక సేవకుడు కానీ, ఒక పెద్ద కానీ, ఒక విశ్వాసి కానీ వారి మధ్యలో ప్రవేశించి, అక్క నీ భర్త అట్లా పోయినాడక్క, అన్న నీ భార్య పక్కింటికి పోయిందక్క అని చెప్తాడు. ఎంతమంది మీ అక్క నీ భర్త మీద నీకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, అన్నా నీ భార్య మీద నీకు ఎంత నమ్మకం ఉంది. మూడో వ్యక్తి విశ్వాసి కావచ్చు, సేవకుడే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, నీ అన్నదమ్ములే కావచ్చు, నీ అక్క చెల్లెలే కావచ్చు. మీ ఇద్దరి మధ్యలో చేరి మీ మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తే వారి మాటలు విని నీ కుటుంబంలో అగ్ని రాజేసుకుంటున్నావు, భార్యాభర్తల మధ్య నిప్పు రాజేసుకుంటా ఉన్నావు. ఆ దినం నుంచి ఫైటింగ్ 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 భార్యాభర్తలకు. ఎన్ని కుటుంబాలు మూడవ వ్యక్తి యొక్క మాట విని, మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం విని నువ్వు నష్టపోతా ఉన్నావు, నీ కుటుంబంలో నష్టపోతా ఉన్నావు. ఆ వ్యక్తి ముసలి ప్రవక్తే కావచ్చు కాక, ఎవరు చెప్పినప్పటికీ కూడా దేవుడు నీకు వివేచన ఆత్మ ఇవ్వలేదా? దేవుడు నీకు వివేచన జ్ఞానమును దేవుడు నీకు ఇవ్వలేదా? అయ్యో నా యొక్క మధ్యలోకి వచ్చేసి ఈ సేవకుడు, ఈ విశ్వాసి, ఈ పరిశుద్ధుడు, ఈ సంఘ పెద్ద, ఈ బాధ్యత వ్యక్తి మధ్యలో చెప్పాడే, అది కరెక్టా కాదని అమ్మ అక్క నువ్వు వివేచింపలేవా? వాళ్ళు చెప్పారని నీ కుటుంబంలో నిప్పులు పోసుకుంటావా? ఎంతకాలము నీలో సంతోషాన్ని సమాధానం కోల్పోయి ఇంట్లో కలహము నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపావు నీ జీవితంలో? చాలామంది మన కుటుంబాల్లో మూడో వ్యక్తి యొక్క ప్రమేయమును బట్టి నష్టపోతా ఉన్నాం, కష్టం అనుభవిస్తున్నాం. ఎన్నిసార్లు మనము మూడో వ్యక్తి యొక్క మాటలు విని మన భార్యాభర్తలముగా కలిసి ఉండలేక ఎంతగా తగాదులు ఆడుకుంటూ ఇంటిలో నిప్పులు పోసుకొని సమాధానమని మాట లేకుండా ఎన్ని సంవత్సరాలు నిద్రలేని రాత్రి గడుపుతున్నావు. అయితే ఆ ముసలి ప్రవక్త అబద్ధం చెప్పాడు. కానీ అయితే ఎందుకు చెప్పాడంటే, ఆ యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్తను శోధించుట కొరకై చెప్పాడు. అంటే యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్త దేవుని మాట వింటాడా లేదా, అమ్మా నీ భర్త నీ మాట వింటాడా లేదా అని చెప్పేసి దేవుడు ఒక వ్యక్తిని మధ్య వాడుకుంటాడు. అన్నా నీ భార్య నీ మాట వింటుందా అని చెప్పేసి ఒక విశ్వాసిని దేవుడు వాడుకుంటాడు మీ మధ్య. మనం వివేచించాలి కదా. ఆ వ్యక్తి వివేచించలే. యూదా దేశం నుంచి ప్రవక్త వివేచించకుండా, ఓహో ఆయన కూడా ప్రవక్తనే కదా, ప్రవక్త కాబట్టి కరెక్టే ఉంటుందని చెప్పి ఆయన మాట నమ్మాడు. దేవుని మాట విడిచిపెట్టాడు, దేవుని మాటను తృణీకరించాడు. దేవుని తృణీకరించి ఆ యొక్క ముసలి ప్రవక్త దగ్గరికి దేవుడు ఎవరి చేత నేను శోధింప ఎంచుకున్నాడో ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. తద్వారా ఆ యొక్క వ్యక్తి జీవితంలో నష్టం. మొట్టమొదటిది ప్రేమ నీ కుటుంబంలో మూడో వ్యక్తి ప్రవేశం రానివద్దు. లేదా నీ పరిచర్యలో నీకు నీ దేవుని మధ్య నువ్వు పరిచర్య చేస్తుండగా మూడో వ్యక్తి ప్రమేయానికి అవసరం. దేవుడు ఏం పరిచర్య నీకు అప్పచెప్పాడో ఆ పరిచర్య నమ్మకంగా చేయి చివరి వరకు. ఈ లోకంలో నీ శ్వాస విడిచేంత వరకు, మన్నైనా నువ్వు మంటలు కలిసేంత వరకు నీ దేవునితో తీర్మానం చేసుకో. మూడో వ్యక్తితో నీకెందుకు సంబంధం? మూడో వ్యక్తి మాటలు ఎందుకు వింటావు? వారు ఎవరైనా కానీ కాక. డోంట్ లిజన్ ఎనీ పర్సన్ వర్డ్స్. ఏ వ్యక్తి యొక్క మాటలు వినొద్దు. నీకు నీ దేవునికి మధ్య ఆ పరిచర్య విషయమై, రేపు భార్యాభర్తల మధ్య సంబంధం విషయమై మీరు ఎరుగుదురు, మనం ఎరుగుదుము. చివరికి ఏమైందంటే ఆ యూదా ప్రవక్త సింహముల చేత చంపబడ్డాడు. ఆ చంపబడినటువంటి ఆయన కళేబరం, ఆయన శరీరము ఆ యొక్క మార్గంలో మధ్యలో పడిపోయింది. పడిపోయినటువంటి ఆ కళేబరానికి ఒక సింహము గాడిద కాపలా కాస్తూ ఉన్నాయి. ఆ సింహం గాడిద కాపలా కాస్తూ ఉండగా ఈ వర్తమానము ఎవరు తెలిసిందంటే బేతేలులో ఉన్న ముసలి ప్రవక్తకి తెలిసింది. ఆయన వెళ్ళి సింహము గాడిదకు ఎటువంటి ప్రమాదము చేయకుండాటయు, సింహము గాడిదని ఏ విధంగా దాన్ని చీల్చివేయకుండా చూచి అలా ఉన్న ప్రజలంతా ఏమన్నారంటే, ఓ అక్కటా నా సహోదరుడా,
దేవుని చేత ప్రకటించబడుతున్నవాడా, దేవుని చేత ఎన్నుకున్నవాడా, దేవుని చేత ఎన్నుకున్నబడి యెరొబెయాము చేత మాట్లాడినవాడా, బలిపీఠంను గద్దించినవాడా, యెరొబెయాము చేతిని బాగు చేసినవాడా, నీకెందుకు గతి? అక్కడ అకట అని చూడ మాట ఉంటుంది, చదువుదామా మాట. అకట అంటే నేను చెప్పిన మాటలు అన్నీ వస్తాయన్నమాట. ఆ మాట చదువుదామా. 13వ అధ్యాయం 30వ వచనం. అతడు తన సమాధిలో ఆ శవను పెట్టగా జనులు కటకటా నా సహోదరుడా అని ఏడ్చిరంట. కటకటా అంటే ఎంత భయంకరం పదం తెలుసా? అయ్యో అయ్యో అని అర్థం. గుండెలు బాదుకొని ఏడ్చుతా అని అర్థం. ఇంత గొప్ప ప్రవక్తవే నువ్వు, ఇంత ఆత్మీయునివే, ఇంతగా దైవికంగా ఎన్నదగిన వాడవే, ఇంతగా పరిచర్య చేస్తూ ఉంటివే, ఆత్మీయంగా జీవిస్తూ ఉంటివే, నీ కుటుంబము సంఘంతో పాటు కలిసి పరిచర్య చేస్తూ ఉంటేనే నీ జీవితం ఏమైపోయా, నీ కుటుంబం ఏమైపోయా? ఒక తాడు వ్యక్తి యొక్క మాటలు విని ఇంతగా మోసపోయావా నా సహోదరుడా అని చెప్పి జనాంగం అంతా ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరుడా, నా అంశం ఏంటంటే మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితంలో లేదా మన కుటుంబ జీవితంలో భార్యాభర్తలంగా మన పరిచర్యలో మూడో వ్యక్తి యొక్క ప్రమేయము ఉండకూడదు సుమా. వారు ఎవరైనా కానిగాక మనకిచ్చే సలహాలు ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు లేదా ఇట్లా చేయమని చెప్పినప్పుడు వారు చెప్పారని కాదు, కానీ భార్యాభర్తలుగా కూర్చొని ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభు వారు ఈ విధంగా చెప్పారు, ఇలా చేయాలన్నా వద్దా అని ప్రభుని అడిగి ప్రభు చెప్పిన విధంగా వెళ్తే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ కుటుంబం ఎంతగా కట్టబడేదిగా ఉంటుంది. మన పరిచర్యలో ఎవరైనా తాడు వ్యక్తి వచ్చి నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు నువ్వు చేయకూడదని ప్రశ్నించినప్పుడు ఈ ప్రశ్నను తీసుకెళ్ళి ఆ వ్యక్తితో వాదించకుండా దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెడితే దేవుని చెప్పినట్టుగా నడుచుకుంటే ఆ పరిచర్య ఎంత ఫలభరితంగా ఉంటుంది. మొట్టమొదటిగా మూడో వ్యక్తి యొక్క ప్రమేయము మనలో ఉండకూడదు. రెండవది ఏంటంటే అబద్ధం చెప్పిన ప్రవక్తను కూడా దేవుడు వాడుకున్నాడు. మాట గమనించాలా. ముసలి ప్రవక్త అని చెప్పాం బేతేలులో. ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడు, అయ్యా దూత వచ్చి నాకు చెప్పాడు మా ఇంటికి రా అంటే వెళ్ళిపోయాడు. అయితే ఏ వ్యక్తి అయితే ఏ ముసలి ప్రవక్తతో అబద్ధం చెప్పాడో ఆ ముసలి ప్రవక్తను దేవుడు వాడుకొని ఈ యూదా ప్రవక్తతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ యొక్క ముసలి ప్రవక్తను దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. ఎందుకు? నిన్ను నాశనం చేయడానికో నిన్ను ప్రశ్నించడానికి, నిన్ను శోధించడానికి, నీ విశ్వాసం పరీక్షించడానికి, భార్యాభర్తల మధ్య నీకు సంబంధం అదొక రాక్ సాలిడ్గా ఉందా లేదా అని పరీక్షించడానికి ఒక ముసలి ప్రవక్తను పంపిస్తాడు నీ మధ్యలోకి. దేవుడు శోధిస్తూ ఉంటే శోధనలో మనం నిలబడుతున్నామా? చాలా పర్యాములు శోధన వస్తే నిలబడలేం, శ్రమ వస్తే నిలబడలేం, పరీక్షలు వస్తే మనం నిలబడలేవు, మన కష్టం అన్నీ సాఫీగా ఉంటేనే మనం బాగా వెళ్తాం. అయితే దేవుడు ఆ యూదా ప్రవక్తను శోధించడానికి, పరీక్షించడానికి ఆ ముసలి ప్రవక్తను పాత్రగా వాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అందుకనే అబద్ధం చెప్పినటువంటి ముసలి ప్రవక్తతోనే ఆ వ్యక్తితో మాట్లాడు. నువ్వు దేవుని మాట చూడ ఏమన్నాడు? దేవుని మాట కలిసి చదవండి. 13వ అధ్యాయం 21 వచ్చిన మధ్య భాగంలో నుండి, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చటి అన్నపానం పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలంలో భోజనము చేయుచున్నావు గనుక. ఏ ప్రవక్త అబద్ధం చెప్పాడో ఆ ప్రవక్తనే దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. ఎందుకంటే యూదా ప్రవక్తను శోధించడానికి. కనుక మన యొక్క వ్యక్తి జీవితంలో మన కుటుంబంలో అనేకమైన శోధనలు వస్తాయి, అనేక పరిస్థితులు వస్తాయి. మనం నమ్ముకున్న వారే వచ్చి మనం రకరకాలుగా మనకు పరీక్షిస్తారు. దేవుడు వాడుకుంటాడు వాళ్ళను. మనం ఎవరైతే పెద్ద అనుకుంటామో, ఎవరైతే బాధ్యతల వారు అనుకుంటామో, మాకు క్షేమం చూస్తారనుకుంటామే, వారినే దేవుడు వాడుకుంటాడు నీ పరీక్షించడానికి. వారు ఏమి చెప్పినా, ఏమి శోధించినా మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే భార్యాభర్తలంగా మనం కూర్చొని దేవుని సన్నిధిలో అడగాల, ప్రభు ఇది కరెక్టా కాదా, ఇట్లా చేయాలన్నా వద్దా అని ప్రభు దగ్గర అడిగి. మన పరిచర్యలో తాడు వ్యక్తి వచ్చేసి అన్న నువ్వు ఇట్లా చేస్తూ ఉన్నావు, వాళ్ళట్లా దాన్ని వీళ్ళట్లా అంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఇది కరెక్టా కాదా నాకు చూపించు ప్రభు దగ్గర అడగాల. వచ్చే పరీక్షల్లో శోధనలో మనం విజయం పొందేవారుగా ఉండాలి. ఎంతవరకు అంటే మన్నైన మనము తిరిగి మంటిగా చేరేంత వరకు, మన్నయ్య మనం తిరిగి మంటిగా చేరేంత వరకు. మంటి మానవులుగా మంటిలో నుండి తీయబడ్డాం. మంటిలో నుండి తీయబడినట్టు మనము మంటిలోనే జీవిస్తూ ఉన్నాం. ఒక దినం వస్తుంది ఆ మంటిలోనే కలిసిపోతాం. మంటిలో కలిసిపోయేటువంటి ఈ దేహం కొరకై, మంటిలో కలిసిపోయేటువంటి ఈ జీవితం కొరకై నాకెందుకు తపన,
నాకెందుకు తాపత్రయం, నాకెందుకు ఈ హోదా, నాకెందుకు ఈ గొప్పతనం, నాకెందుకు ఈ మహిమ, నేను మంటివాడినే, మంటిలో కలిసిపోయేవాడినే. కాబట్టి నేను, నా భార్య, నా కుటుంబము ప్రభు వచ్చేంత వరకు నేను నమ్మకంగా ఉండాలా. నా పరిచర్యలో నా ప్రభు వచ్చేంత వరకు మంటివాడని నేను ప్రభుకు నమ్మకంగా ఉండి తిరిగి నేను మంటిలో కలిసిపోవాలా. ఒక దినం వస్తుంది, అయ్యా అమ్మ నీవు నేను అందరం కూడా మంటిలో కలిసిపోయేవారమే. ఆ మంటిలో కలిసిపోయేటువంటి ఈ జీవితం కొరకై, ఆ మంటిలో కలిసిపోయే ఈ దేహము కొరకై ఇన్ని తాపత్రయము, ఇన్ని ఆశయాల. మరి గుర్తిద్దాం, అయ్యా నేను మంటివాడిని, మంటిలో కలిసిపోతా. అయితే ఒక్కొక్క మంటి ఘటంలో నువ్వు మహిమేశ్వర్యం పోసావు. నీకు మహిమ ఎంత అవసరమో దాని కొరకై మహిమేశ్వరం పోసావు. ఎవరు ఎలా ఉన్నా నాకు వద్దు ప్రభువా. నా వ్యక్తిగత జీవితంలో, నా పరిచర్యలో మూడో వ్యక్తి ప్రమేయం నేను రానివ్వను. ఒకవేళ మూడో వ్యక్తి వచ్చినా సరే అది కరెక్టా కాదా నా దేవునితో అడుగుతా. భార్యాభర్తలంగా మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం రానివ్వను. వారు నా తల్లిదండ్రులైనా, నా అత్తమామలైనా, నా అక్క చెల్లెండ్లైనా, నా అన్నదమ్ములైనా, నా బావమర్దులైనా, నా మరదలు ఎవరైనా సరే ఎవరిని రానివ్వను. ఒకవేళ వస్తే కూడా ఇద్దరం కలిసి అయ్యా నీ పాదాలు పట్టుకుంటామయ్యా, నీ పాదం చేద్దా, ఇది కరెక్టా కాదా, చేయాలా వద్దా అని నేను అడుగుతాము ప్రభువా. నువ్వు చెప్పేటువంటి నీ గైడెన్స్లో, నీ మార్గదర్శకత్వంలో కుటుంబంగా నేను సాగుతాను ప్రభువా. నేను మంటిలో కలిసిపోయేంత వరకు, నా కుటుంబం మంటిలో కలిసిపోయేంత వరకు కుటుంబంగా నేను సాగిపోయేదానిగా ఉంటాను.